ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాకలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల్లోని గిరిజనులు గుడిసెలు తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు పోలీసులు భారీగా మోహరించారు. జేసీబీలు డోజర్లతో గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించిన అధికారుల్ని గిరిజనులు అడ్డుకున్నారు. పోలీసు అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డారు. కర్రలతో పోలీసులు అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దీంతో గిరిజనులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ మేము 2 గుంటలకు 3 గుంటలకు మేము ఇక్కడ నివసిస్తాను. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. అవతల గొత్తోలు కానీ ఇవతల ఈ ఏరేటోళ్ళు కానీ వాళ్ళు పోలు నడుపుకున్నారు. వాళ్ళని ఏమంటే ఈ గొత్తోళ్ళు ఏమంటే లేదు. వాళ్ళు దేనికి వచ్చిందో దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిందా దేనికోసం వచ్చిందో మాకు తెలియదు. మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడి నుండి సర్దిఘాట్ నుండి వచ్చింది ఉంటాను. ఒక్కొక్కరు 30 ఎకరాలు 40 ఎకరాలు పట్టుకున్నారు. ఈరోజు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మాకు నరుకుతాందుకు ఇక్కడ మేము ఒక మండకు నరకలేదు. మేము ఎందుకు నరకడం లేదు? మేము ఏంటంటే మేము నివసిస్తాం నరకదా తప్ప మేము చేయొద్దు అని మేము నరకలేదు. నరక అసంటప్పుడు మాకు వచ్చి మా కూల కొడతాం. ఇక ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ములుగు జిల్లా ఎల్బాక లోపల టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 2 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి సమీప ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా చెల్బాకకు సంబంధించిన ప్రధాన రహదారికి ఇరువైపులా గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అది పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, అటవీ భూములు కావడంతో మొత్తం అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసు అధికారుల సపోర్ట్ తోటి ఈ రోజు గుడిసెలు కూల్చేందుకు ఆ ట్రాక్టర్లు అదేవిధంగా జేసీబీలు తీసుకొచ్చి అక్కడ గుడిసెలను కూల్చేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆదివాసీలంతా కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. తాము ఉండడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవాస ప్రాంతాలని పోలీసులు అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలు కూల్చేందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళందరితోటి వాగ్వాదానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా వాగ్వాదానికి దిగడం అనేటువంటి జరిగింది. ఆ వాగ్వాదం దిగినప్పటికీ కూడా ఎంతకీ కూడా అటవీ శాఖ అధికారులు పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో ఆదివాసీలు ప్రొక్లైనర్లు అక్కడ ఉన్నటువంటి డోజర్లు జేసీబీలతో పాటు ఆ ఫారెస్ట్ అధికారులను అక్కడి నుంచి తరిమి కొట్టడం అనేటువంటిది జరిగింది. ఈ వరుస సంఘటనలు, పోడు సంఘటనలు అనేటువంటిది ఏటూరు నాగారం ఏజెన్సీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి ఫర్ ద అప్డేట్స్.